సంధించా ఎన్ని కావచ్చు కొంచెం మరియు చింతా బ్రదర్స్ మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి, తోపుడు బండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి గారు వచ్చి దీంతో పాల్గొని ఈ అంత మంచిగా ఆయన చేతుల ద్వారా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఈరోజు పూర్మామిల్లలో చాలామంది ఈ తోపుడు బండ్లు బాడగలకు తీసుకొని రోజు ఏ రోజుకు ఆ రోజు వ్యాపారం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ దీన్ని కొంచెము వాస్తవంగా ఈ బాడుగ బండ్లు కూడా కొంతమంది పెట్టుకొని వీళ్ళకు బాడుగలకి ఇస్తూ ఉంటారు. అది కొంచెము మాకు కొంతమంది పేదవాళ్ళు సార్ ఇట్లా ఏదైనా బాడుగలకు బండ్లు తెచ్చి ఏదైనా మాకు ఇస్తే కన్నా కొంచెం తక్కువ రేట్లో కానీ లేకుంటే కన్నా మీ సంస్థ తరఫున అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకొని దాదాపు 16 బండ్లు తోపుడు బండ్లు ముందుగా ఒక 5 బండ్లు మేము ఒక 6 నెలల క్రితం పెట్టడం జరిగింది. అది బాగా సక్సెస్ అయింది. అతి తక్కువ అంటే ఒక 10 రూపాయలు మెయింటెనెన్స్గా దినానికి తీసుకొని ఈరోజు మొన్న 5 బండ్లు, ఇప్పుడు 11 బండ్లు, మొత్తం 16 బండ్లు పూర్మామిల్లలో అందరికీ పేదవారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది బయట దాదాపు సీజనబుల్గా 60, 70, 80, 100 దాని పరిస్థితిని బట్టి బాడుగలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ పేదవాళ్ళకి అది జరిగి జరక్క ఈ వ్యాపారాలు వాళ్ళు ఏదో రోజు పోయి హోల్సేల్లో కొన్ని వస్తువులు కొనుక్కొని పండ్లు కూరగాయలు ఏమన్నా ఇట్లా వీధులమ్మడి అమ్ముకుంటా ఏదో కొంచెం వాళ్ళకు ఇది కూడా భారం అయితే ఇబ్బంది వస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో మాకు ఒక తృప్తిగా, మాకు ఒక మంచి ఒక 10 మందికి మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ తోపుడు బండ్లు పెట్టడం జరిగింది. ఇవి రోజుకు 10 రూపాయలు వంతున దాదాపు 16 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ తోపుడు బండ్లు బాడీలు తీసుకునే వాళ్ళు కూడా ఒక చిన్న విజ్ఞప్తి, మీరు ఖచ్చితంగా ఈ బండ్లు నెలకు 300 రూపాయలు వంతున ఇక్కడ కడితే ఇది మెయింటెనెన్స్కు ఉపయోగపడుతుంది. ఈ బండి మెయింటెనెన్స్కే ఆ పంక్చరింగ్ అట్లా ఇట్లా. అంతేగాని మీరు మళ్ళీ ఈ మా దగ్గర 10 రూపాయలు తీసుకొని మళ్ళీ వేరే ఎక్కువ డబ్బులకు వేరే వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ కరెక్ట్ కాదు. నెలకు ఒకసారి వచ్చి బండి మళ్ళీ మార్పించుకొని వేరే బండి తీసుకెళ్లాలా, ఎందుకంటే మేము మళ్ళీ మంచిగా చేసి ఇస్తాం. అట్లా పరిస్థితులు ఉంటాయి. ఇది ఏదో సహృదయంతో మా అన్న రవిప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదంతా మంచిగా 10 మందికి మేలు జరగాలని కోరుకుంటూ ఇప్పుడు మన రమణారెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడతారు.